పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సాధకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో అందరికీ ఉపయోగపడేవే. అందరూ జీవితంలో ఒకసారైనా చదవాలి అని అంటారండి. కానీ మనందరి భావన ఏంటంటే వయసు పైబడిన తర్వాత 60-70 ఏళ్ళు వచ్చాక కృష్ణారామ అంటూ అప్పుడు కూర్చోవాలని. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, చాలామంది భగవద్గీత చదవటానికి, రామాయణం చదవటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ రామాయణం గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే మన డే టు డే లైఫ్లో అసలు ఎలా ఉపయోగపడుతుంది అని అడగాలనిపించింది. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. మీరు ఇప్పుడు రామాయణ భారత భాగవతాలు అన్నారు కదా. సహజంగా నా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు కానీ మా తాతగారు కానీ వాళ్ళు ఏమన్నారంటే, చిన్నతనంలో భారతం చదవాలరా, వయస్సు వచ్చాక రామాయణం చదవాలి, కొంచెం పెద్దవాళ్ళం అవుతున్నాం 40-50 దాటే అన్నప్పుడు భాగవతం పట్టుకోవాలరా అనేవారు. ఎందుకు సహజంగా ఇంక్విజిటివ్గా అడిగితే, రామాయణం నువ్వు ఎలా ఉండాలో చెప్తుందిరా, భారతం ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తుంది నీకు, భాగవతం భగవంతుడు వైపు ఎలా వెళ్తుందో చెప్తుంది అని వాళ్ళు చెప్పేవారు, పెద్దవాళ్ళు చెప్పేవారు, మా నాయనమ్మ గారు వాళ్ళు చెప్పారు. అయితే రామాయణం మనం ఏం చేయాలో చెప్తుందండి ఖచ్చితంగా. బోల్డ్, అసలు రామాయణం నిండా అవే. ఉదాహరణకు అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్య మాట వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుంది, చెప్పిన మాట వింటే ఎలా ఉంటుంది, వినకపోతే ఎలా ఉంటుందో కూడా మనకు రామాయణం చెప్తుంది. కానీ డే టు డే లైఫ్, రోజువారీ జీవితంలో అంటే సహజంగా ఒకటి చెప్తారు కదా, మీరు కూడా చాలాసార్లు వినుంటారు, సుందరకాండ చేయండి పనులు అవుతాయి, సుందరకాండ చేయండి పనులు అవుతాయి. కారీ సిద్ధి హనుమాన్ టెంపుల్స్ అని ఉంటాయి కదా. ఎందుకు అవుతాయి అంటే, ఒకటి అందులో ఉన్న మంత్రశక్తి, ఖచ్చితంగా రామాయణంలో చాలా గొప్ప మంత్రశక్తి ఉంది. సుందరకాండ మీరు కేవలం మంత్రం కింద చదివినా కూడా మీకు చాలా పనులు అవుతాయి. నాకు కూడా పర్సనల్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. కానీ అందులో మనకు అమేజింగ్ లైఫ్ లెసన్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు ఒక్కసారి ఆ సముద్ర తీరం వానరులందరూ కూర్చుని ఉన్నారు. ఈ 100 యోజనాలు దాటాలి అంటే ఒకడు 10 వెళ్తానన్నాడు, ఒకడు 20 వెళ్ళగలన్నాడు, 30 వెళ్తానన్నాడు, అంగదుడు 100 వెళ్తానంటాడు, కానీ వెనక్కి రాలేనంటాడు. వెళ్ళి రాలేకపోతే ప్రయోజనం ఏంటి? ఒక్క ఆంజనేయ స్వామి మాత్రం నేను వెళ్తాను అంటే, ఆయనకి శాప విమోచనం అయిపోగానే ఆయన నేను వెళ్తాను, వస్తాను, సీతని చూసి వస్తాను అని చెప్తారు ఆయన. ఆ చెప్తున్నప్పుడు సుందరకాండ స్టార్టింగ్లో మీకు ఆ శ్లోకాలు కూడా ఉంటాయి. ఎలా అంటే, ఒకవేళ నాకు ఇక్కడ గనక సీత కనపడకపోతే 3 లోకాల్లో ఎక్కడున్నా కూడా వెతికి బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం అంటారు. నేను రాక్షస రాజైన రావణాసుడిని బంధించి తెచ్చిపడేస్తాను ఒకవేళ దొరక్కపోతే నాకు సీతమ్మ అని కూడా చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట ఎవడో అప్పటిదాకా అనలా. అండ్ అప్పటిదాకా ప్రపంచంలో ఏదో కార్తవీర్యార్జునుడు ఒక్క స్టోరీలో తప్ప, లేదా వాలి స్టోరీలో తప్ప సామాన్య ప్రజలకు రావణాసురుని ఎదిరించవచ్చు అన్న అవకాశం కూడా తెలియదు. ఆ ఆలోచన కూడా ఎవరికీ లేదు. కానీ ఆయన చేస్తానన్నారు గట్టిగా. నేను సీతమ్మని చూసే వెనక్కి వస్తాను అని ఒక ఉక్కు సంకల్పం చేసుకున్నారు. చేసుకొని ఆయన ఎగరడం మొదలు, ఆయన ఆ శరీరాన్ని ఈక్వలెంట్గా పెంచారు, ఎగిరారు. మనకు చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. వెళ్తూ ఉంటే మొట్టమొదట ఆయనకి గాలిలోకి బంగారు కొండలు లేచి కనబడ్డాయి. మైనాకుడు. ఆయన అప్పుడు మైనాకుడితో ఏమంటారు, ఇది మీకు మన ఎంఎస్ రామారావు గారి రామాయణంలో చాలా బాగా కనబడుతుంది. రామకార్యమై సాగుతుంటేని సాధించే వరకు ఆగనంటిని అని మైనాకుడితో అన్నట్టు ఉంటుంది. ఆయన చాలా భలే క్యాప్చర్ చేశారు ఆ ఎసెన్స్. ఆయన వెళ్తున్నారు, ఆంజనేయ స్వామి చెప్పేశారు మైనాకుడికి. వెంటనే దేవతలందరూ గాలిలోకి వచ్చి కనపడి, రెండో గొప్ప పని చేశాడు ఆంజనేయుడు, మొదటి గొప్ప అని చెప్పలా, రెండో గొప్ప పని చేశాడు ఆంజనేయుడు అన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు ఆయన. ఈసారి దేవతలే ఒక విఘ్నాన్ని పంపించారు, సురసని. వాళ్ళు ఏం చెప్పారు, ఒక క్షణం ఆయన అసలు ఎలా ముహూర్తం విఘ్నమాచర, ఒక నిమిషం ఆయనకు ఒక విఘ్నం లాంటిది కల్పించమ్మా అని అడుగుతారు. ఆవిడొచ్చి నిన్ను నాకు భోజనంగా ఇచ్చా, నువ్వు నా నోట్లోకి వెళ్ళవలసిందే అంటుంది. అంటే ఆవిడ నోరు పెంచుతుంది, ఈయన ఆయన్ని పెంచుతారు. ఆవిడ బాగా నోరు పెంచాక ఆయన సడన్గా చిన్నగా అయ్యి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తారు. అయిపోయింది. ఇంకొంచెం ముందుకెళ్తారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఏం జరిగింది, ఈయన నీడ పట్టుకుని ఒక రాక్షసి కిందకి లాగుతూ ఉంటుంది, సింహిక అని. అప్పుడు సముద్రంలోకి వెళ్ళి ఆ రాక్షసి తాలూకా మర్మ అవయవాలన్నిటిని ఛేదించి బయటకు వచ్చేస్తారు, చంపేసి. తర్వాత వెళ్ళి దిగారు. ఇక్కడతో మనకు అయిపోయింది. ఇప్పుడు దేవతలు అన్నారు 4 గొప్ప పనులు అయిపోయి అన్నారు. మొదటి చెప్పలే, మనకు 3 కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఎవడూ చెయ్యలేదు, భయపడుతున్నాడు అనుకున్నా ఆ పని నేను చేస్తాను అనే సంకల్పం తీసుకోవడమే మొట్టమొదటిది. దాన్ని ధృతి అంటారు. మా ఇంట్లో ఎవడు డాక్టర్ అవ్వలేదు. ఇప్పుడు చాలా మంది సహజంగా అట్లీస్ట్ 90s 2000s ఈ మాటలు చాలా మంది ఎదిగిన వాళ్ళు వినుంటారు. ఎవర్రా మన ఇంట్లో ఎవడు అలా చదివిన వాళ్ళు లేడు కదా, వీడు చదవగలడా లేదా, కానీ అలా చేసి ముందుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది చేయలేకపోతున్నారు అంటే, లేదు నేను చేస్తాను, నేను ఆ దీక్షగా ఉంటాను, నేను చేయగలుగుతాను అని ఆ సంకల్పం తీసుకోవడమే మొట్టమొదటి గుడ్ క్వాలిటీ. సరే మనం ఒక పని మీద ప్రారంభం చేసామండి, ఏదో నేను ఒక 6 నెలల్లో ఒక
ఏదో ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసే అంతగా ఒక సబ్జెక్ట్ చదువుకుంటాను చేసుకుంటూ వెళ్తున్నామండి. మనం వెంటనే మనకి ఏమవుతుందంటే మనం గొప్ప పని చేస్తున్నప్పుడు ఆర్ మనం చాలా కష్టం ఒక దాంట్లో పెడుతున్నప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. అవి హితశత్రువులే ముందు వస్తాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా ఫ్రెండ్స్లో ఒక ఆయన లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండాలి, నేను అందులో సెటిల్ అవ్వాలి అనుకున్నాడండి. సాఫ్ట్వేర్ జాబ్ మానేశాడు, సివిల్స్ ఏదో ప్రిపేర్ అవ్వడం అది స్టార్ట్ చేశాడు. జరుగుబాటు అవ్వాలి కాబట్టి టైం అని ఇక్కడ మనకి ఐఏఎంస్కి వాటికి ట్రైనింగ్ ఇస్తారు కదా, క్యాట్ ఎగ్జామ్ ట్రైనింగ్, అందులో వెళ్ళి ఇంగ్లీష్ నేర్పించేవాడు. ఎంత బాగా చెప్పేవాడు అంటే ఆ టైం వాళ్ళు వచ్చి, బాబు నువ్వు వారానికి 3-4 క్లాసులు చెప్తున్నావు, క్లాస్కి మేము 2000 ఇస్తున్నావు నీకు, ఇది కాదు, నువ్వు మాకు ఎక్కువ క్లాసెస్ చెప్పు, నేను నీకు 15 క్లాసులు ఇస్తా, 20 క్లాసులు ఇస్తా, వారంకి క్లాస్కి నేను 2000 ఇస్తాను, వారానికి 30-40 నీ చేతికి వచ్చేలా చేస్తానని చెప్పారనమాట. మా వాడు, బాబు నా ఫోకస్ ఇది కాదు, నేను ఇక్కడికి వస్తున్నది నా జరుగుబాటు అవడం కోసమే, నాకు నెలకి వారంకి 8,000, నెలకి 30,000 రాకపోతే నేను బతకలేను, కాబట్టి నేను ఆ వరకే నీ దగ్గరికి వచ్చి చేస్తాను, నాకు ఇంకో లక్ష్యం ఉంది అని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఏదైతే తను అనుకున్నాడు, ఇవాళ ఒక సీఈఓకి ఆయన లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ లో రిపోర్టింగ్ చేస్తానంటే ఒక పెద్ద మెడికల్ కంపెనీలో ఉన్నాడు ఇప్పుడు ఆయన, ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అది యాక్చువల్గా, అందులో వర్క్ చేస్తున్నాడు. సో ఇది ఫోకస్ ఏంటంటే, నేను ఒక లక్ష్యంతో వెళ్తున్నప్పుడు అది బంగారమే నాకు ఎదురు రాని, నేను దీనికోసం ట్రై చేయట్లేదు, అర్థమైంది కదా, దృష్టి నా మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో దాని వైపే వెళ్తాను, నాకు మధ్యలో ఎంత సక్సెస్ రాని నాకు సంబంధం లేదు, నేను నా టార్గెట్ వైపే వెళ్తాను, అది బంగారాన్ని కూడా వదిలిపెట్టేయడం అండి. నెక్స్ట్ అండి మరొకటి ఏంటంటే, కొన్ని పనులు మన జీవితంలో మనం చేయక తప్పవు. ఇప్పుడు ఉదాహరణకి ఆఫీస్కి రావడం అనేది తప్పక చేయని పని, దానికోసం హైదరాబాద్ ట్రాఫిక్ ని దాటడం అనేది తప్పని పని. దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ముహూర్తం విఘ్నమాచరా అని సురసను పంపించారు కదా, సో సురస ఎవరు, ఆవిడ నాగమాత, భగవంతుడు పెట్టిన అవరోధమే అది. మనకి లైఫ్లో అంటే ట్రాఫిక్ అని నేను ఒక నార్మల్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, ఇలాంటి అవరోధాలు చాలా మనం చేయవలసిన పనులు కొన్ని వస్తాయి లైఫ్లో, అక్కడ మనం పెద్ద అవ్వకూడదు, ఆ పనిని పెద్ద చేసి మనం చిన్నది బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ట్రాఫిక్లో మన పక్కన కూడా 60లో 70లో వెళ్తున్నాడు కదంటే, సరే వాడిని ఓవర్టేక్ చేస్తాను, వాడు నాకు హార్న్ కొట్టాడు, నేను వాడికి కొడతాను, అక్కడ మనం పెద్ద అవ్వకూడదు, కొట్టుకున్నాడు ఆడి దారి వాడిది, నా ఫోకస్ అది కాదు, నేను ఈ రోడ్డు మీద వెళ్ళవలసి రావడం నాకున్న పని కాబట్టి అంతే తప్ప నేను ఇప్పుడు నేను మైకేల్ షూమేకర్ లాంటి డ్రైవింగ్ స్కిల్స్ చూపించడం కోసం రోడ్డు మీదకి రాలేదని మనం క్లారిటీ తెచ్చుకుని కొన్ని పనులు చేయక తప్పదు కదండి, అందులో ఎక్స్పర్టీస్ కోసం చెప్పి అసలు పని మానేయకూడదు. ఇది మనకి చాలా చక్కగా మనకి ఆ రెండో దాంట్లో చూపించారు. దీన్ని మతి అంటారు, అంటే మన ఇంటెలెక్ట్ ని వాడడం, ఎక్కడ మనం పెరగాలి, ఎక్కడ మనం తగ్గాలి. అందుకే మనకు బోల్డ్ సామెతలు కూడా వచ్చాయి, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు, ఇలాంటి సామెతలు కూడా వచ్చాయి కదా. కాబట్టి అక్కడ తగ్గిన ఆంజనేయ స్వామి అంతటా ఆయన ఏం తలుచుకుంటే ఇప్పుడు ఫైట్ చేయలేరు, అసలు చేయొచ్చు కదా. ఇంకా లాస్ట్ది చివరికి వచ్చేసరికి ఏమైంది, ఈయన నీడ పట్టుకొని లాగుతోంది రాక్షసి. నీడ అంటే డార్క్ సైడ్ ఆఫ్ అస్. మనం మానవులుగా పుట్టాం కాబట్టి వీక్నెస్ లేని మానవుడు ఉండడు. మానవుడు అంటే పురుషులు స్త్రీలు అందరూ వస్తారు, ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఉదాహరణకి మనం ఏదో సాధిద్దాం అనుకున్నాము, ఏదో ఒక క్షణం ఫ్రీ అప్ అవుదాము అనుకుని ఇన్స్టాలో ఒక రీల్ చూడడం స్టార్ట్ చేసాం, లేకపోతే 5 నిమిషాలు చూద్దాం అనుకున్నాం, 4:55కి స్టార్ట్ చేసిన వాళ్ళం 6కి మళ్ళీ మన గడియారం గంట కొట్టే తెలిసింది మనకి టైం అయిపోయింది. మనం 5కి బయటకు వచ్చి ఇంకో పని చేయాల్సింది మన కాలహరణం అయింది, మన టైం వేస్ట్ అయింది కదా. ఇది మనలో ఉన్న డార్క్ సైడ్. ఎడిక్షన్స్ కానీ వీక్నెసెస్ కానీ వీటి దగ్గర తగ్గడము పెరగడము, నేను నా ఫోకస్ తో ఉన్నా అని చెప్పడము, ఇవేం చేయలేదు ఆయన. దాన్ని బ్రేక్ చేసి, సింహికని బ్రేక్ చేసి చంపేసి బయటకు వచ్చారు. సో మన వీక్నెస్ ని మనని ఏదైతే వెనక్కి లాగుతోందో, డార్క్ సైడ్ వైపు మనం ఏదైతే లాగుతోందో, సముద్ర గర్భం కూడా చీకటిగా ఉంటుందండి. ఆ రాక్షసి పైన ఎగురుతున్న వాడిని కిందకి వాడి నీడ పట్టుకొని, అంటే వాడి వీక్నెస్ తో, సాంకేతికంగా చూస్తే వాడి వీక్నెస్ తో వాడిని సముద్ర గర్భంలోకి చీకటిలోకి లాగి చంపేస్తోంది. సో మన వీక్నెస్ ని మనం అలా భేదించుకొని ముందుకెళ్ళాలి. అలా అయిన వాడికి ప్రతి పని పూర్తవుతుంది. ధృతిర్, దీనికి శ్లోకం ఎలా చెప్తారంటే, మీకు సుందరకాండ మొదటి సర్గలోనే వస్తుంది. ఇది చిట్ట చివరిలో దాదాపుగా 190 శ్లోకాలు దాటిన తర్వాత వస్తుంది. ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు నసీదతి. ధృతి నేను చేస్తాను అనే వజ్ర సంకల్పం ఉండడం, దృష్టి దాని మీదే ఫోకస్ ఉండడం, ఇంకా ఏది మనకు పక్కన వచ్చినా వెళ్లకుండా, అటుపక్క ఇటుపక్క వెళ్లకుండా ఉండడం. మతి ఏది ఇంపార్టెంట్ కాదు, ఆ వర్క్కి వెళ్తున్న దారిలో బోల్డ్ పనులు వచ్చిన మతి. దాక్ష్యం మన మీద మనం కంట్రోల్ చూపించి, నాకు ఆ దక్షత ఉంది, నేను ఆ పని చెయ్యగలను అన్నదంటే మిగతా అవన్నీ వదులుకొని ఆ వీక్నెసెస్ చేయడం. ఈ 4 చేస్తే ఆ రోజుల్లో ఏంటంటే ఈ రోజుల్లో కూడా అన్ని పనులు అవుతాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తానండి. ఇంకొకటి కూడా హనుమంతులు వారు చేసింది సుందరకాండలోనే. సీతమ్మని చూడడానికి వెళ్ళారు కదా ఆంజనేయ స్వామి. సీతమ్మ దగ్గరికి వచ్చి రావణాసురుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్తాడు, రకరకాల మాటలన్నీ చెప్పి వెళ్తాడు. అది
పెద్ద డిస్కషన్. కానీ సీతమ్మ మాటలన్నీ విన్న తర్వాత చచ్చిపోదాం అనుకుంటారు, తన జడతోనే ఉరి పోసేసుకుందాం అనుకుంటారు. పైన ఆంజనేయ స్వామి ఉన్నారు, రావణాసురుడు వెళ్ళాడు, ఇప్పుడే త్రిజటాస్వప్నం ఇప్పుడే అయింది, పైనుంచి చూస్తున్నారు. ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి, ఇంత కష్టపడిన దానికి లేదు కదా. ఆ క్షణంలో ఆంజనేయ స్వామి మాట్లాడిన మాటలండి ఎంత గొప్పగా ఉంటుందంటే, వాల్మీకి రామాయణంలో ఆయన సంస్కృతంలో మాట్లాడలేదు అని మాత్రమే రాసి ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో అది సంస్కృతం కాదు, అది ఏ భాషలో మాట్లాడారో కూడా ఆయన పరిశోధించి చెప్పారు. ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈవిడ చనిపోబోతోంది, ఏం మాట్లాడి ఇప్పుడు ఆమెను బయటికి తేవాలి, అక్కడ కౌన్సిలింగ్ సెషన్ మొదలెట్లేరు కదా, ప్రాపర్ గా చేయలేం కదా. అందుకని ఏం చేశారు ఆయన, వెంటనే ఈవిడికి ఇష్టమైంది ముందు మాట్లాడాలి, ఈవిడికి ఏది నచ్చుతుందో అది మాట్లాడాలి. అంటే ఏంటి, టాపిక్ సెలెక్షన్. టాపిక్ సెలెక్షన్ అంటే రామకథ, ఆవిడకి ఎవరు ఏ స్త్రీకైనా హస్బెండ్ అంటే ఇష్టం, సో ఆ హస్బెండ్ గురించి మాట్లాడతాను, రామకథ మాట్లాడతాను, ఆవిడ వింటుంది, సో ఆగుతుంది ఫస్ట్. సరే, నెక్స్ట్ ఏ భాషలో మాట్లాడాలి, వాడి ఇప్పటిదాకా సంస్కృతంలో చెప్పి వెళ్ళాడు, ఇప్పుడు నేను సంస్కృతంలో మాట్లాడితే వాడే వచ్చాడు అనుకుంటే వీడు ఇలా కూడా వస్తున్నాడని ఇంకా తొందరగా చచ్చిపోతుంది. అందుకని ఆయన ఏం చేస్తారంటే, మైథిలీ ప్రాకృతం అని ఒక భాషలో మాట్లాడతారండి. ఈ మైథిలీ ప్రాకృతం ఏంటంటే, మిథిల దేశం అంటే సీతమ్మ వారు పుట్టింది మిథిల, ఆ మిథిల దేశంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది మైథిలి. అయితే అక్కడి నుంచి కొందరు వచ్చి అయోధ్యలో సెటిల్ అయిపోతే వాళ్ళు ఈ అయోధ్యలో ఉన్న భాషతో కలిపి ఆ మైథిలి భాషని కలిపి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు బోల్డ్ వీడియోలు వస్తూ ఉంటాయి, తమిళనాడులో ఉన్న వాళ్ళు తెలుగు, మొన్న ఒక ఎంపీ, తమిళనాడు ఎంపీ, కృష్ణగిరి ఎంపీ కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు పార్లమెంట్ లో, గుర్తుందా? ఆయన తెలుగు కొంచెం డిఫరెంట్ గా ఉంది, వెంటనే మనకు చిన్న నవ్వు కూడా వస్తుంది, ఈ పదాన్ని ఎలా పలుకుతున్నారా వీళ్ళని. కాబట్టి ఆవిడ పుట్టింటి భాష, ఆవిడ అత్తవారి ఊర్లో ఎలా మాట్లాడతారో, ఆబ్వియస్ గా పుట్టింటి భాష వినబడితే ఆవిడ ఫస్ట్ కనెక్ట్ అవుతుంది కదా. ఇదైంది, రెండు లాంగ్వేజ్ సెలెక్షన్ అయిపోయింది. ఇంకా మూడో సెలెక్షన్ చేశారు ఆయన అప్పటికప్పుడు, ఎలాగా ఏ స్వరంలో మాట్లాడాలి, అరుస్తూ మాట్లాడతానా అని. ఆయన ఎదురుగుండా కూర్చొని ఎలా మాట్లాడటం లేదు, ఆయన కొమ్మ మీద ఉన్నారు. సో ఆయన ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఫస్ట్ చిన్నగా మొదలుపెట్టి అలా 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 సౌండ్ పెంచుకుంటూ మాట్లాడతారు. అంటే ఫస్ట్ ఏదో చిన్నగా వినపడుతోంది రాముడి మాట, చెవులు రిక్కించి వింటుంది, నెమ్మదిగా వినపడుతోంది, సో స్లోగా అటు ట్యూన్ అవుతుంది ఆవిడ. అలా మాట్లాడి ఆవిడని కన్విన్స్ చేస్తారండి. జీవితంలో ఇవాళ ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళం ఎవరో ఒకరికితో మంచి మాటలు మాట్లాడవలసిన అవసరం అందరికీ ఉందండి. ఇవాళ రోజున లేని వాళ్ళు లేరు, అందరికీ కష్టాలు ఉన్నాయి. మనం ఎవరో ఒకరు చెప్తే వాళ్ళ ద్వారా మనకు కొన్ని బాధల గురించి దూరం చేసుకుంటాం. అలాగే ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళతో కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఈ ఒక్క ట్రిక్ వాడినా మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా ఇలా మనకి వందలు ఉన్నాయండి రామాయణంలో. ఎప్పుడైనా ఇంకా తప్పకుండా అసలు మన నిత్య జీవితంలో రామాయణం ఎలా ఉపయోగపడుతుంది, మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా మాట్లాడదాం. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు. ధన్యవాదాలు, నమస్కారం.